సోనంలో కూడా గెలుతుందంట పాపం. ఏమో చెప్తలేదు కూడా చెప్తలేదు. అక్కడ ముగ్గురు ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా కూర్చొని ఉండే అందులో ఎవరది? అరే మీకు ఇక్కడ కోడిగాడ్ అంటే ఐడియా ఉందా? ఇంటికి వెళ్ళిపోయినట్టు ఇప్పుడే తెలుసా నీకు? ఎవరు? సచిన్. అవునా? వాళ్ళ ఇల్లు ఎట్ సైడ్ ఉంటది? అటు సైడ్ మేము ఉన్నట్టు తెలియవద్దు, నువ్వు వెనకాల తిరగద్దు. నువ్వు నార్మల్ గా రోజు ఎట్లా పోతావు అట్లనే వచ్చానా? వెళ్ళిపో. పోతావా అడిగేది? అప్ప నుంచి గమ్మున మాట్లాడుతుంటే ఎంతసేపు బాబు వద్దు కొట్టకు. వేరైతే అన్న తీసుకోవాలన్నాడు ఇచ్చిండు. ఇట్లాంటి ఎంతమంది ఆడాలని ఇట్లా చేసినావు? ఎంతమంది వెనకాల తిరిగినావు? వీడియో వచ్చిందంటే ఇప్పుడే బబ్బుగాడు ఫోన్ చేసిండు. చెప్పు ఏమంటున్నాడు చేసి? సోనంనంట షూట్ కి వస్తుంటే పోతుంటే ఎవరో ఎంబడివాడు ఏడిపిస్తారు అంట. వాడు మాకు ఫోన్ లేచి రా పోదాం అని అంటే వాడే మళ్ళా పెద్దోడు కాదు, చిన్నపిల్లడు. కానీ ఏడని ఎత్తుకుతామన్నాడు పోదాం అని అంటే. ఫస్ట్ సోనంకి అసలు వాడు ఏమంటున్నాయిందో కనుక్కుంది పోయి వాని దగ్గరకు బబ్బుగాడు వస్తున్నాడు, వచ్చినాక అడగచ్చు అసలు. మళ్ళీ మనం సోనం దగ్గర పోయి అడిగి క్లారిటీ తీసుకొని చేద్దాం ఏం చేసినా పోదామని అంటే. ఎందుకంటే ఫస్ట్ పోయి లొల్లి వద్దు మాట్లాడుకుందాం. వాడు వచ్చినాక మళ్ళీ వీడియో ఏమైంది అని నిజం చెప్పిండా, ఊకే చెప్పిండా, లేకపోతే అందరు పడుకున్నాం అని చెప్పి వాడు వస్తున్నా అన్నాడు. ఇప్పుడు సరే ఆడు వచ్చినాక చేయొచ్చు. సోనంలో కూడా గెలుతుందంట పాపం. ఏమో చెప్తలేదు కూడా చెప్తలేదు. ఫోన్ చేసి నాకేమంటుంది ఒకటి గెలుపుతుంది ఇట్లా అని అంటుంది. బాగా పడుతుంది. చెప్తలేదదే. ఇప్పుడు ఎక్కడ ఉందా? వస్తుందా? కాల్చుకొని చేస్తారు మీరు. జల్దీ అడుగుతానా? వాళ్ళింటికి పోదామా? సరే వాళ్ళింటికి పోతుందా అయితే. మరి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే పోతున్నాం. జల్దీ రా. అవసరం అంటావా? కాదురా భయ్, వాళ్ళ ఇంటికాడికి కూడా అవసరం అంటారా? వాళ్ళ అక్క వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంట్లో తెలిస్తే చెప్పు ఏమైంది చెప్పు. ఇదో ఊరికే నుంచి అటు నడుచుకుంటూ వస్తే ఎక్కడ అది ఎక్కడ ఇక్కడ ఆటో కాడ ఒక ఆయన ఉంటాడు. డైలీ కొట్టేటప్పుడు ఆడదాకా ఏమంటాడు? ఏమంటారు? బబ్బుతో మాట్లాడతావా మాతో మాట్లాడావా అనుకుంటా పిలుస్తాడు నన్ను. మరి మాతో ఎప్పుడు చెప్పలేదే? చెప్పిందన్నా ముందే చెప్పింది. నువ్వు లైట్ తీసుకున్నావా ఎందుకు అని చెప్పా? ఇప్పుడు ఉన్నాడా చూడ? గుర్తుపడతావా ఆయనని? అదే గలిలో ఉంటాడా? ఇంతవరకు రాకపోతుండే చెప్పినప్పుడు పట్టించుకోవచ్చు కదా రా. ఇటు దాకా ఎందుకు తెచ్చుకున్నాడు? లైట్ తీసుకుంటా. సరే ఇప్పుడు ఆడ ఏడు తెలుసా? కూర్చుంటాడు చెప్పు. వెళ్ళిపోతాడు మళ్ళా. నువ్వు రోజు ఏమన్నా అంటావా? లేకపోతే నువ్వేమన్నా చూపులు గీపులు చూసినావా? లేదు అంటే అమ్మాయిని చూపులు చూస్తూనే వస్తారు అలా అబ్బాయిలు. అంటే ముంగటోడు ఒక మాట అంటే మన అమ్మాయి మన జాగ్రత్తలు ఉందా లేదా అని చెప్తున్నా నేను. మనోడే జీరోలానే ఎక్కడ ఎక్కడ మన తప్పు ముంగటోళ్ళది కాదు. పెద్దోళ్ళు చేయడం
బయటికి రావద్దు. వచ్చినాక ఏం పని నీకు బయటికి రానికి? ఎందుకు తిరగదు బయట? కూర్చొని ఉంటాడు. ఒకసారి గల్లీలో చూద్దాం. మళ్ళీ కొన్ని చూపి చొక్కడు అన్నాం అనుకోండి అవుతాయి. ఏం చేయకూడదు మరిచిపోతావు చూస్తే. టెన్షన్ వార్షికాలు ఒకటి కాకుండా రోజు మనుషులు ఉందా గల్లీలా? ఈ గల్లీలో ఉండడం వాళ్ళకి ఎలా తెలిసింది? వస్తున్నట్టు గల్లీ గల్లీ తిరుగుతుంది. గల్లీ అంటే ముందే తెలిసి తిరుగుతున్నట్టు అంతే గెలుపుతున్నారు. మరి అక్కడికి ఇంకొక చూడనికి ఎట్లుంటాడు ఏమన్నా చెప్పు. కొన్ని ఎట్లుంటే ఏంటంటే ఎట్లా గుర్తుపడుతుంది మరి? వర్షిత కొత్తలే ఒకటి పెడతారు తలకాయ నీ వల్లనే జాగ్రత్త ఉండాలా. ఎందుకు రావాలి బయటకు చెప్పుకొని పోమా నువ్వు. అన్న ఈ టైం ఉండరు అన్న సాయంత్రం. ఈ టైంలో ఎందుకుంటారు? ఎవరన్నా పిల్లల్ని అడిగితే చెప్తారు. ఆ పిల్లలన్నా రోడ్ల మీద అడుగుదాం నడుగురి. తమాషా గల్లీలన్నీ తిరుగుతున్నాం. వాళ్ళు లేరు బండ్లు వస్తున్నాయి. ఇక మధ్యలో నడవడానికి జరగలేదు. చిన్న చిన్న గల్లీలు ఉన్నాయి ఆడు అంటే చిల్లరాడు లెక్క కనిపిస్తున్నాడు. అట్లనే ఉంటాడు. ఉంటే మరి ఉంటే ఉంటాడు. చూసాం. పేరు అట్లాంటిది ఏమైనా ఐడియా ఉందా? చూడం నీకు అంత అడుగుతావు అని తిట్టనికి రాదా నీకు? ఆడు గెలుపుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? తిట్టి పడేయాలా? మరి ఎందుకు భయపడతావు? ఇప్పుడు చేయలేదు. 5-6 మంది ఉన్నప్పుడు ఏం మాట్లాడతా అదే రోజు మీ ఇంటికి పోయి అక్కడికి ఎక్కడున్నా మీ బావకి ఎక్కడ ఉండే కదా? ఏం చేసినావు? వారం రోజులు నీ చేయాలని చెప్పింది. ఏం చెప్తుంది? నాకు చెప్తుంది అని దోలాడదాం అని చెప్పి. ఎవరది? అక్కడ ముగ్గురు ఉన్నారు. అక్కడ వాళ్ళు కూడా కూర్చొని ఉండే. అందులో ఎవరది? అసలు నిజం చెప్పండి. నిన్న ఏమన్నాడు? ఎందుకో భయపడుతుంది మీ చోలో చెప్తుందని అంటే మన గలీజ్ మాటలు అన్నాడా? చెప్పు మరి ఏమన్నాడు అడుగుతాం. ఆయన పక్కన కూర్చొని ఉండే. కోడి తావు मैंने था कोड़ी था कौन बैठते उधर? कोड़ी उसका नाम कोड़ी है. किधर रहता हूँ? चढ़ाने का था ना. आधा घंटा पहले चल गया ग्राउंड మనం వచ్చే ముందే వెళ్ళిపోయినట్టున్నావు. మన గ్రౌండ్ మాలూమ్ वहाँ रहता कोड़ी बोलते ग्राउंड పోయినంటే పోదాంపా. सब परिचय है. कोड़ी बोले तो हाँ पहचान. कैसा रहता हूँ? पतला रहता. అని అడగొచ్చు. అరే గ్రౌండ్ ఏడని అడుగు. గ్రౌండ్ కిదరే? ఇప్పుడు వాడు గ్రౌండ్ దగ్గర ఉంటాడు. ఎప్పుడు ఆడ పోతుంటారు అన్న. ఇప్పుడు సాయంత్రం అవుతుంది. పోదాం. అడుగు గ్రౌండ్ ఇప్పుడు సాయంత్రం అవుతుంది. ఆడ పోయినాక లేకపోతే ఎడ వెతుకుతాం మనం. सी ग्राउंड
మరి ఏం చేస్తాం? గుర్తుపడుతుంది. ఇంతమందిలా ఎవరినైనా ఎత్తుకుతాం మరి ఎత్తుకాదా మరి? ఆమె గుర్తుపడుతుంది కదా. అట్లా అంటలేదు, ఎత్తుతామని అంటున్నా. దొరకకపోతే ఏం చేస్తావు చెప్పక మాట. మెల్లగా బాబు మెల్లగా. ఏం కాదు దోలాడదాం. ఆమె చూడమో చూడు ఒకరు నీకు తెలుసు చూస్తావు కదా. అయినా అందరు పెద్ద పెద్ద జైలు ఉంటారు ఎక్కువ. ఒకసారి చూస్తే ఏమైతుంది రా సైలెంట్ చూసాం మన ముఖం ఆడుంటే. ఇప్పుడైతే అక్కడ పోయి చూస్తున్నారు అక్కడ ఉన్నారో లేదో అని చెప్పి. చూడొచ్చు ఇక్కడ దొరుకుతాడా లేదా అనేది. దొరకకుంటే నియర్ బై లో వేరే గ్రౌండ్స్ ఉంటాయి కదా, ఒకసారి చెక్ చేద్దామన్నా. అక్కడ ఉన్నా లేదు తెలిస్తే ఆ తర్వాత తెలుస్తుంది. దొరకకపోతే అంటున్నా కానీ ఇక్కడ అందరూ పెద్ద వాళ్ళు ఉన్నారు అనుకుంటా. అనిపిస్తుంది 14 years అన్నారు కదా, అట్లా లేరు ఈడ. లేరనుకుంటా వచ్చేస్తున్నారు. లేరంట లేరంటారు ఇక్కడ. లేరంటారా మరి నడు ఏడా ఇప్పుడు ఏడెత్తుకుతావు? వేరే పక్కన క్యాంపస్ ఇక ఇక్కడ డల్ ఉంటే కానుకొని వెతుకుతున్నాం కదా నీకోసమే అందరము. వాళ్ళు ఉన్నప్పుడు ఫోన్ చేయాలి వస్తున్నాం మెల్లగా. వాళ్ళు వెళ్ళిపోయినతో ఫోన్ ఒక మెసేజ్ చేసినా మేము వస్తుండే. ఉత్తప్పుడు స్నాపులు పెట్టడానికి వస్తాయి కదా. ఫోన్ అక్కడ వాడతావు అబద్ధాలు ఇంటికి వచ్చినాక బయట పెట్టలే. అరే నువ్వు కూడా రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆడు ఇంత పెద్ద గ్రౌండ్ లో దొరకలేడు, వేరే కడ సిచ్యువేషన్ రాకపోతుండే. మనకేమన్నా ఇల్లు తెలుసా, ఆడేడుంటాడో తెలుసా, ఏం తెలియదు. వెంటనే చెప్పు. ఎక్కడైనా ఉంటాడా మనాడు? చూడాలి ఆడు ఏడుంటాడో మనకేం తెలుసా. మరి మీకు ఇక్కడ అరే మీకు ఇక్కడ కోడిగాడు అంటే ఐడియా ఉందా? ఇంటికి వెళ్ళిపోయినాక ఇప్పుడే తెలుసా నీకు అతను ఎవరు? సచిన్. అవునా, వాళ్ళ ఇల్లు ఎట్ సైడ్ ఉంటది? అటు సైడ్ ఎట్ సైడ్ ఉంటది, అటు వెళ్తే దొరికిపోతుందా? అదే చెప్పి లేకుండా సచిన్ మనం అన్ని గ్రౌండ్లు తిరిగేసి వచ్చే వరకు ఆడు వెళ్ళిపోయాడు. సరే పోందా పోయి అన్ని గ్రౌండ్లు తిరిగి వచ్చేవారు వాళ్ళు ఏడుంటారా? లైట్ కూడా పోయింది మొత్తము. పోయిందా? ఆడైతే పక్క చూస్తారు మీరు. చూసామన్నా నడన్న జల్లి పోదాం, మళ్ళీ చీకటి అవుతుంది. మనమైతే అక్కడ ఇక్కడ అన్ని తిరిగాం కానీ అక్కడ దొరకలేదు. ఇప్పుడు ఏం చేయొచ్చు మరి? నేనేమనుకుంటున్నా అంటే మనం అంటే అంటే నీకు ఈ టైమింగ్ లోనే అయితే ఇప్పుడు మనం ఇక్కడ వడ్లని పోతాం డైలీ ఇదే టైంకి పోతాం కదా. ఆడ వడ్లేసి వెనకాల ఫాలో చేస్తే మేబీ దొరకచ్చు ఉంటే చెప్పలేం. అదే ఏరియాలో అదే గల్లీలలో ఒక్కసారి ఇంకో రౌండ్ వేద్దాం మేము ఉద్దేశ టైంకి దొరికితే దొరకచ్చు. చెప్పొచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా ఏరియాలో, ఆ ఫ్రెండ్స్ కూడా. ఇంకోటి ఏంటంటే మనకి వాడి నిజం పేరు కూడా తెలిసింది, సచిన్ అని. సచిన్ కోడి తెలియదు. ఆ కోడి అంటారా మరి తెలియదు పేరేందో సరిగ్గానే. కోడి చూడొచ్చు. ఇప్పుడు ఈ రోజు అయితే మేము వదిలేసి మేము వెనకాల అయితే ఫాలో అవుతాం. ఉంటే ఓకే, లేకపోతే లేదు. అంతే. సరే రైట్, రికార్డింగ్ ఇస్తాం. మేము వెనకాల అంటే చాలా దూరంగా ఫాలో అవుతాం. నేను వంపు వెనకాల నేను ఉంటా. ఏమొద్దు తెలిసిపోతాయి. మరి ఆల్రెడీ పిల్లకాయలు అందరికీ అడిగాం కదా, డౌట్ వస్తుంది. అందుకే నువ్వు ఏం చేస్తావు అంటే మళ్ళీ కష్టం. మళ్ళీ డైలీ ఎలా పోతావు అలాగే పో. మేము చాలా దూరం నుంచి ఫాలో అవుతాం. వాడు కనిపించి నాకు మాకు సిగ్నల్ లేదు. సరేనా? ఇంకేమన్నా ఉందా డౌట్? భయపడుతుంది. గెలుచు అని అరే ఆడు అవసరం లేదు. ఫస్ట్ టైం ఒక్క పట్టుకోవాలని చెప్పి ఏందేమో అన్ని దొరకబడితే జరిగే పానం చల్ల పడుతుంది. ఇప్పుడైతే వచ్చినావు. నువ్వేం చేస్తావంటే అలాగే నడుచుకుంటా పో, నేను వెనకాల వస్తా. సరేనా? పో నువ్వైతే. లేడా
లేడా ఈ టైంకి వస్తాడు సరే మీ ఇంటికి వాడైతే దొరకలేదు ఈరోజు. మనం ఏం చేయొచ్చు అంటే ఎలాగో దొరకలేదు కదా, రేపు కూడా మళ్ళీ ట్రై చేయొచ్చు. సరేనా? నువ్వైతే రేపు మేము రాకుండా వెళ్ళకు, పొద్దున వచ్చి నేను తీసుకెళ్తలేదు. సరేనా? రేపు వచ్చి మళ్ళీ రేపు చూడొచ్చు. సరే రేపు చూడొచ్చు మరి ఏమవుతావు. సో అయితే నిన్నైతే స్పందన వాళ్ళు అయితే పోయారు అనమాట, వాళ్ళకి దొరకలేదు. సో మేము కూడా ఒకసారి సెకండ్ డే ట్రై చేస్తున్నాము దొరుకుతాడా అని చెప్పేసి. ఏమో చెప్పలేమన్నా, కానీ దొరికితే మట్టుకు వానికైతే పుంగి బజాయిస్తాను నేనైతే బరాబర్ చెప్తాను. నిన్నంతా తిరిగిన ఎంతసేపు వెయిట్ చేసినావు మాకు తెలుసు. రేపు ఈ రోజు అయితే దొరకని చూపిస్తాం. సరే ఈ రోజు కూడా దొరకకపోతే ఒకవేళ దొరికినంత వరకు ఆమె కూడా ఈమె కూడా ఏడుస్తారు. ఆమె ముఖమే చూడు అల్గిన్ పెట్టుకుంది ముఖం అంతా. ఈ రోజన్నా దొరుకుతామో చూడొచ్చు. ఎందుకంత భయపడుతున్నావు? ఏం కాదు, మేము ఉన్నాం కదా. నిన్న ఎట్లా పోయో ఈ రోజు కూడా అట్లనే పో. సరేనా? సేమ్ అట్లనే పో. మేము ఉన్నట్టు తెలియదు, నువ్వు అంత ఫ్రీగా పో. మన ఎట్లనే రోజు ఆడుంటే మేము పట్టుకుంటున్నాం. నువ్వేం భయపడకు, సేమ్ నేను ఎలా పోయో అలాగే చూడు. ఉంటే ఓకే, లేకపోతే మళ్ళీ రేపు చూడొచ్చు. ఎందుకంటే మార్నింగ్ టైం దొరికేదాకా దోలాడతాం రా అన్న కూడా అదే అంటూ. సరే సరే పో ఎందుకు మళ్ళీ రోజులు లేట్ అయింది మళ్ళీ పోయింటాం. మేము ఉన్నట్టు తెలియవద్దు, నువ్వు వెనకాల తిరగద్దు. నువ్వు నార్మల్ రోజు ఎట్లా పోతావు అట్లనే పో. సరేనా? వెళ్ళిపో నర్రా బాబు నర్రా. ఎందుకు కొడుతున్నావు ఇప్పుడు? మనోడేనా రోజు ఆగు తమ్ముడు చెప్పే ఏం ప్రాబ్లం ఏంది? రోజు ఎందుకు ఫాలో అవుతున్నావు? అవుతున్నావు అంట. ఆగ్రా మాట్లాడి
రోజు సోనం చూస్తున్నా మాట్లాడు చెప్పు. నేనే వచ్చింది ఎన్ని రోజుల నుంచి వస్తుంది? 1 వీక్ అయింది వచ్చి. 1 వీక్ సరే ఎప్పుడు వస్తే వచ్చిండు ఇప్పుడు ఎందుకు వచ్చినాడు మరి పోయేటప్పుడు ఎందుకన్నా ఇప్పుడు ఎందుకు వచ్చినారా ఐడియాలోనికి వచ్చిన అదే ఏం చెప్పా నీకు ఐడియాలోనికి వచ్చిన ఆమె ఐడితో నీకేం పనిరా? నీకెందుకు ఆమె ఇష్టం రా? ఒకరోజు చూడగానే ఇష్టపడతావా? అట్లా ఎంత నచ్చలేదా? సిగ్గులేదు ఇంట్లో అక్క చెల్లెలేరా? అట్లనే తిరుగుతావా? తిరుగుతా మాట్లాడి వారం నుండి తిరుగుతున్నావు అంటావు నువ్వు, మళ్ళీ ఇబ్బంది పడుతుంది ఆమె. మా ఇష్టం తెలుసా కనిపించడానికి చిల్లర గాడుండీడు గల్లీ మొత్తం నీదా? నాదే నీ గల్లీలా నువ్వు తిరుగు, మాటలు బంద్ చేయి. నీ గల్లీలా నువ్వు తిరుగు. నీ గల్లీలో నీ చెల్లెని కలిసి తూకుంటావారా? చెప్తున్నాము ఎందుకు పడుతున్నావు? ఎందుకు పడతావు? ఓడివిరా నువ్వు? అరే ఇంటికి తీసుకోదంతా ఇంకా పడుతున్నా. ఇప్పుడు ఏమైంది? మంచిగా మాట్లాడి మర్యాదతో మాట్లాడు. అందరు మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి ఎక్కువ మాట్లాడుతూ నడు మీ ఇంటి పోయి మాట్లాడిందా? మీ ఇంట్లో అర్థం మీ అవారాల లెక్కలన్నీ నడుద్దా? చదువుకుంటున్నావు? స్కూల్ కి పోతున్నావా? నీకెందుకు? నాకెందుకు కాదురా, ఆమె జోలికి రాక మరి. నువ్వు చదువుకున్నావు చదువుకపోరా లెక్కలు చేయకట్లా ఆడోళ్ళు అనుకుంటా. ఎందుకు చేస్తావు? నీ చెల్లెని కనబడుతుంటావారా? అరే నీకు అక్క చెల్లెలు ఉన్నారా? ఉన్నారా? ఉన్నారు. మరి ఆ లెక్కలు ఎక్కువ బరాబర్ చేయలేపుతారా? ఎందుకు లేపుతారు? మంచిగా తినకపోతే లేపుతారు. ఇప్పుడు ఇంకా మొగలు చేయలేపుతలేరు, ఆడలో లేపుతుండ్రు. అరే ఇంత మంది మాట్లాడుతారు ఏమరా యాటిట్యూడ్ ఇది? నా ఇష్టం. అరే ఇగో మంచి చెప్తున్నప్పుడు నేను సతాయించకామెని. ఇప్పుడు నాకు కొడతారా? కొట్టురా? ఎంత ఇష్టపడతా? ఎన్ని దెబ్బలు తింటారా? కొడతాం. ఎన్ని దెబ్బలు తింటావు? చచ్చిపోరా? చచ్చిపోతారా? ఇంకలే పడతా. ఎందుకు పడతావురా? చక్కగా వస్తలేదు నీకు, ఇంకా ఎందుకు ఇవన్నీ? నీ ఏజ్ ఏంది? నీ పనులేంది? ఇది నీ ఏజ్ కాదు, ఇవన్నీ కథలు పడే ఏజ్ అస్సలే కాదు. ఫ్రెండ్ అంతా మాట్లాడతాను, నాతో మాట్లాడా? మీ గల్లోనే కానీ ఏమి? అరే నువ్వు గల్లెడు నువ్వు నన్ను ఎందుకు ఇస్తున్నావు మధ్యలో? నీతో ఏమైందిరా? నాతో ఏం కాలేదు. ఏం చెప్పాలి? అసలు ఎందుకు నువ్వు గెలుపుతున్నావు? నాకు అవసరమే లేదు, నీతో మాట్లాడాల అవసరమే లేదు. ఆమె గెలికిన వాడు వచ్చినాడు, నేను అర్థమైందా? గెలుపుతా నీ పోలే కదా ఆమె. అయితే ఇప్పుడు నీకేం కావాలా? నీకేమైతే ఆమె నాకేమైనా నీకెందుకు? ఇప్పుడు నీతో ఏమైంది? నాతో ఏ వాడి బొమ్మంటాడేంటి? వీడు ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడతా. ఇది ఉందా? ఉంది నాకు. చెప్తున్నా ఎందుకు నువ్వు ఓరి పోతావా అడిగేని? అప్ప నుంచి గమ్మున మాట్లాడుతుంటే చంపుతావా? అన్నా ఏందన్నా ఇడు? అరే సిగ్గులేదా? దెబ్బలు తింటున్నాయి ఎంతసేపు బాబు, వద్దు కొట్టకు. అన్న తీసుకోమన్నాడు, ఇచ్చిండు. ఇట్లా అంటే ఎంతమంది ఆడాలని ఇట్లా చేసినావు? ఎంతమంది వెనకాల తిరిగినావు? ఆడు ఇంట్లో కూడా భయపడ